మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. కందులేని మోమునకేలే కస్తూరి, చిందుని కొప్పునకేలే చేమంతులు. మందయానమునకేలే మట్టెల మోతలు, మందయానమునకేలే మట్టెల మోతలు. గంధమేలే పైకమ్మని నీవేనికి. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. ముద్దు ముద్దు మాటలకేలే ముదములు, నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి ఒద్దిక కూటమికేలే. ఏలే ఏలే ఏలేలే ఒద్దిక కూటమికేలే ఊర్పులు. నీకు అద్దమేలే తిరువెంకటాద్రీశుగుడి. మూసిన ముత్యాలకేలే మొరగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు. ఓం నమో వెంకటేశాయ. నేను సాయినండి. అన్నమాచార్య సంకీర్తన చేసేటువంటి భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహించారు. ఈ యొక్క సింగరాయకొండలో చెట్టు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానంలో ప్రతి ఏడాది కూడా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమంలో పాడేటువంటి అవకాశాన్ని ఒంగోలు నుంచి ఇక్కడికి నన్ను పిలిపించి కమిటీ సభ్యురాలు లక్ష్మీ అమ్మగారు, అలాగే బ్రహ్మశ్రీ నరేంద్ర కుమార్ గారు, వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేటువంటి భాగ్యాన్ని కలిగించున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చక్కగా భక్తుల యొక్క అందరి యొక్క సమూహంలో స్వామివారికి చేసేటువంటి భాగ్యాన్ని కలిగించాలని ఆ దేవాది దేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కోరుకుంటూ, ఇక్కడ అమ్మవారి యొక్క సేవలు విశేషంగా జరుగుతుంటాయండి. ఒక శాంతి కళ్యాణమే కాదు, మహాలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క పర్వదినాన్ని కూడా ఎంతో శోభాయమానంగా కన్నుల విందుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొని ఇది మాది అనుకొని అందరూ కూడా పాల్గొని విశేషమైనటువంటి కార్యక్రమాలు మా లక్ష్మీ అమ్మగారు ముందుండి నడిపిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అందరూ కూడా భక్తులందరూ కూడా చక్కగా అమ్మవారి యొక్క మందిరానికి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఇటువంటి శాంతి కళ్యాణాలు జరిగేటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. నమో వెంకటేశాయ.